ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల ఎంపీడీఓపై ఓ దళిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కార్యాలయంలో రోజువారీ వేతనానికి తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న తనపై ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ అత్యాచార యత్నానికి పాల్పడినట్లు బాధిత మహిళ వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దారుణంపై ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ దళిత మహిళపై లైంగిక దాడికి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంఆర్ఓను ఎంఆర్పీఎస్ నాయకులు జయరాజ్ నిలదీశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినారండి సార్, అందరు వెళ్ళిపోయారు అంటే సరే అమ్మా ఈసీ ఆఫ్ చేసిరా అని ఆయన రూమ్ లోకి బాటిల్ డైరీ అవన్నీ తీసుకురమ్మంటే తీసుకెళ్ళారు సార్. ఎంపీడీఓ ఆయన రూమ్ లోకి వచ్చింది సార్. కూర్చొని చైర్లు కూర్చొని ఫోన్ చూసుకుంటాం. చక్రపాణి అంటే ఇతనేగా ఆయన ఎంపీడీఓ. సరే అని సార్ అని తీసుకొస్తానని బిల్లు డైరీ ఆయన స్పెడ్స్ వాటర్ బాటిల్ అన్ని తీసుకొని వచ్చినా సార్. అమ్మ వాటర్ తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చాను సార్. వాటర్ మోద్ తీయమంటే మోద్ తీసాను సార్. మీకు 2000 జీతం పెంచాను కదా నేను, శాలరీ ఎవరు పెంచలేదు, ఇంకా 2000 పెంచుతాను ఏంది అని అన్నారు సార్. నేను ఇంకా బాటిల్ మూత తీసి ఇస్తున్నా సార్. పట్టుకొని లాగారు సార్. నేను లాగేసరికి పెద్దగా అరిచాను సార్. ఇంకా డ్రైవర్ అబ్బాయి అంటే అన్న ఏం లేదులే అన్న, ఇలా మళ్ళీ మీద పడేసరికి అన్న ఇంకా తాళాలు వేసుకోనని ఇంకా మామూలుగా బాధపడుతుంది. నేను వెళ్ళిపోయాను సార్ ఇంటికి. ఈరోజు జరిగినటువంటి పరిణామాలపై మేము ఈరోజు రావడం జరిగింది. ఈరోజు సభ్య సమాజంలో మహిళలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వాలు అన్ని విధాల రక్షణ కల్పిస్తున్నామని చెప్పిన పేరుతోటి పూర్తి స్థాయిలో రక్షణ పేరుతో ఇక్కడ మహిళలకు సంబంధించిన దాంట్లో రక్షణకు సంబంధించిన దాంట్లో అధికారులు పూర్తి స్థాయిలో స్పందించే క్రమంలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను కొంత మనం గమనించాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఎంపీడీఓ గారు సోమవారం రోజు ఒకసారి దాడి చేసే ప్రయత్నం చేశాడు. దాడి చేసే క్రమంలో సోమవారం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు, కానీ ఆ రోజు స్పందించలేదు. మంగళవారం రోజు ఆమె సెలవు పెట్టుకుని మరుసటి రోజు రాలేదు. అంటే ఆమె ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కు కొంత భయానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. తిరిగి మరలా బుధవారం రోజు వచ్చిన తర్వాత బుధవారం రోజు అదే క్రమంలో ఎంపీడీఓ గారు సాయంత్రం పూట ఆమెపై లైంగిక దాడికి పాల్పడినటువంటి పరిస్థితి అమానుషం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ రావు అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్. హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్రావు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. దళిత మహిళపై ఎంపీడీఓ అత్యాచార ప్రయత్నం చేయటం మరో దారుణం. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఓ దళిత మహిళ ఉద్యోగం పనిచేస్తున్న దళిత మహిళపై స్థానిక ఎంపీడీఓ చక్రపాణి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరుణంలో జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం ధర్నా కార్యక్రమం నిర్వహించి దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టిన ఎంపీడీఓ చక్రపాణిపై చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఆమెకు ఈ ఎంఆర్పీఎస్ నాయకులు సంఘీభావంగా వారు మొత్తం స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే ఎంపీడీఓ చక్రపాణిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ని డిమాండ్ చేశారు. రైట్ రామ్మోహన్ రావు, థ్యాంక్ యూ. తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. అయితే రాగల 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం,
మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. బయటకు వెళ్తే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల జిల్లా పర్చూరులో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వై జంక్షన్లో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పర్చూరు బొమ్మల కూడలిలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గుంటూరు జిల్లా వినుకొండలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ పూజా సామాగ్రి, ఇతర వస్తువులు కనిపించడంతో వారు భయపడి పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో మూఢనమ్మకాల వ్యాప్తికి దారితీస్తాయని పలు అభిప్రాయపడుతున్నారు. నడి రోడ్డుపై ఈ విధంగా పూజలు చేయడం ఎంతవరకు సమంజసమని, గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇటువంటి పూజలు నిర్వహించారని తెలిపారు. తిరుపతిలో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. డిఆర్ మహల్ రోడ్డులోని గాంధీపురం సమీపంలోని శివాలయంలో శివలింగానికి కళ్ళ ఆకారం కనిపించడంతో భక్తులు ఆనంద పారవశ్యానికి గురవుతున్నారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తుండగా ఈ దృశ్యాన్ని గుర్తించినట్లుగా తెలిసింది. శివలింగంపై హఠాత్తుగా కళ్ళు ఆకారం కనిపించడంతో భక్తుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. విషయం స్థానికులకు తెలియడంతో అది కాస్త వ్యాపించింది. దీన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయానికి తరలివస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసేందుకు పోటీ పడుతున్నారు. ఇదంతా దైవ మహిమే అంటున్నారు. ఆలయంలో శివలింగం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇలా ఎప్పుడూ కనిపించలేదని చెబుతున్నారు. అయితే ఇది దైవ దివ్య కృప లేక ఇతర కారణమా అన్న విషయంపై అధికారులు ఇంకా స్పందించలేదు. కాగా మరికొందరు భక్తులేమో ఇది కావాలనే సృష్టించారని ఆరోపించారు. తమ మనోభావాలతో ఆడుకుంటున్నారంటూ విమర్శించారు. అతిశయం తిరుపతిలో దేవుడు ఉన్నాడనేది శివుడు ప్రత్యక్షంగా సాక్షిగా ఉంది. ఎందుకంటే పాలు తాగిన వినాయకుడు అంటాడు కానీ అబద్ధం అంటాడు కానీ నిజరూపంగా కళ్ళు తెరిచినాడంటే ఒక అతిశయమేది. మూడా కన్ను తెరిస్తే ప్రళయం అనేది అందరూ ప్రతి మనిషికి తెలుసు. రెండా కన్ను తెరిచినాడంటే చాలా అందరికీ సంతోషంగా ఉంది. ఇంకా ఇదేలాంటి డెవలప్మెంట్ అవ్వాలా, ఇదే గుడి జనాలు భక్తాదులు వచ్చి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అందరినీ సంతోషం. బాగా జరిగిందండి. బాగున్నాడు. మేము ఎప్పుడు ఒక కన్నే కనిపిస్తుంది, నాకేమో ఇంకొక కన్ను కనపడదు. స్కూల్ నుంచి చాలా హ్యాపీగా వచ్చాం చూడడానికి. దేవుడిని అయితే బాగా చూసాము. ఓం నమః శివాయ. ఇక్కడ చాలా ఏళ్ళుగా ఈ గుడి ఉంది, కానీ కళ్ళు తెరవడం వల్ల చాలా విశేషంగా వస్తున్నారు. ఇదంతా శివయ్య లీలే. శివయ్య ఉన్నాడు అనడానికి నిదర్శనం ఇది. ఇది చాలామంది రావడం గొప్ప కాదు, శివయ్య ఉన్నాడు అనడానికి నిదర్శనం ఇది. ఓం నమః శివాయ. ఇంతకన్నా ఏం చెప్పలేదు. శివయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. శివయ్య గురించి మాట్లాడేంత పెద్దోళ్ళం కాదు మనం. శివయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన శివయ్య కళ్ళు తెరవడం అంటే మన వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగానే సాక్షాత్తు శివుడు కళ్ళు తెరవడం అనేది ఇది చాలా మనం అనుకోకుండానే ఇలా జరుగుతూ ఉంటాయి. తండోతనువుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా సంతోషకరం. ఓం నమః శివాయ. స్వామివారు కళ్ళు తెరిచి చూడడం అనేది తిరుపతిలో ఇదే మొదటిసారి. ప్రజలందరూ, తిరుపతి ప్రజలందరూ దర్శించుకుంటున్నారు. ఇక్కడ చాలా విశేషంగా మా కూడా తిరుపతి ప్రజలకి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకందరికీ ఈ మీడియా ద్వారా అందరికీ ఈ మహాశివుడు కళ్ళు తెరవడం జరిగింది. అందరూ చూస్తున్నారు. ఓం నమః శివాయ. గుడి కట్టించింది మునిరత్నము. ఈరోజు మేము ఇక్కడికి వస్తే దేవుడి మాకు తెలిసిందని తెలిసిందే వచ్చి దర్శనం చేసుకొని పోతున్నాం. అంతే జరిగింది. అందరికీ ఇక్కడైతే శివాలయం నేను రోజు వచ్చేవాడిని. ఇక్కడైతే కొద్దిగా మహిమ ఉంది. వినాయకుడు కూడా ఫస్ట్ వినాయకుడు ఉండింది. మేము రోజు కూడా టెంకాయలు కొట్టి దండం పెట్టుకొని పోతే జరుగుతుంది. నేను రెగ్యులర్గా పోయేటప్పుడు తర్వాతే శివాలయం పెట్టింది. మహిమ అయితే ఉంది. బట్ కళ్ళలో నీళ్లు కారేది అంత
వీళ్ళు క్రియేట్ చేయాలనుకుంటా కొందరు. నా అభిప్రాయం చెప్తున్నాను. దర్శనం బాగా జరిగింది. అదైతే పవర్ అయితే ఉంది ఇక్కడ గుడిలో. ఇక్కడైతే శివాలయం నేను వరంగల్ జిల్లా రాయపర్తిలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ట్రాన్స్ఫార్మర్ కూలిపోయి నెల రోజులు అవుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు వేసే సమయం అయిపోయిందని, ట్రాన్స్ఫార్మర్ లేక కరెంటు లేక పంట వేయలేకపోయానని రైతు రమేష్ నాయక్ వాపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సావేది చెప్తా ఇంతే. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్నిసార్లు రమ్మన్నాలే ఇక్కడ 100 సార్లు. ఇప్పుడు నాటేసింది పొలము. ఇప్పుడు నేను చెప్తా పట్లపడే చెప్తా. ఇప్పుడు అనంతపురం జిల్లా గుంతకల్లో తాగునీటిని అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద భారీ చోరీ జరిగింది. హంద్రినీవా కెనాల్ నుండి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీటిని పంపించేసి 240 HP 75 HP మోటార్లను ఎత్తుకెళ్లినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. వీటి విలువ దాదాపుగా 40 లక్షల రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మోటార్లు కేవలం క్రేన్ల సహాయంతో ఎత్తుకెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. దానిలో భాగంగా రా వాటర్ ని ఎస్ఎస్ ట్యాంక్ కి కొట్టుకుందామని చెప్పేసి మొత్తం రిపేర్లు అవి ఏమైనా ఉంటే చేసుకుంటున్నాం అనమాట. దానిలో భాగంగా ఓల్డ్ 240 HP పంప్ రూమ్ ఓపెన్ చేసి చూడగా ఏమైనా సామాన్లు ఏమైనా పనికి వస్తాయో లేదో అనుకుంటే ఏమైనా ఉంటే క్లీనింగ్ అన్ని చేద్దాము, జలహారతి ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి దానిలో భాగంగా పాతది ఓల్డ్ పంప్ రూమ్ ఓపెన్ చేయగా దాంట్లో పని చేయకుండా ఉండే పాత 240 HP సుమారు 1995 లో అలాగా కొన్ని కనపడకుండా పోయింది. వెంటనే తెలిసిన వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగినది. 240 HP మోటార్ ఒకటి, అలాగే 75 HP మోటార్ ఒకటి, రెండు కనపడకుండా పోయినాయి అన్న. ఒకసారి మేము అవి కొటేషన్లు తీసుకొని చెప్పాల్సి వస్తుంది అనమాట. డైరెక్ట్ మనకైతే రేట్లు ఎక్కడ దొరకవు. కంపెనీ వాళ్ళని అడిగి కొటేషన్లు తీసుకుంటే దాని రేట్లను మేము చెప్పగలం. అదే ఇంకా వర్కర్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళని డే గారికి కానీ కంప్లైంట్ చేస్తే ఎవరెవరు ఎప్పుడెప్పుడు డ్యూటీలు చేస్తున్నారు, ఏ విషయాలు అవన్నీ మాకు కొంచెం డీటెయిల్ గా ఇమ్మని అడిగారనమాట. దానిలో భాగంగా పోయి ఆ డీటెయిల్స్ అన్ని సేకరించి మళ్ళీ వాళ్ళకి అందిస్తామని చెప్పి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటారని బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి అన్నారు. ఈ సందర్భంగా రూరల్ పరిధిలోని గొల్లాపురం పారిశ్రామిక వాడలో 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను వసుంధర ప్రారంభించారు. ఇదే విధంగా కిరికెర పంచాయతీ వీవర్స కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరం కాలంలోనే నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఢిల్లీ పెద్దలతో కలవడానికి ఈ నెల 31వ తేదీన అపాయింట్మెంట్ అడగడం జరిగిందని వసుంధర చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తన జోలికి వస్తే నరికేస్తా అంటూ అధికారికి వార్నింగ్ ఇచ్చాడు. రోడ్డు ఆక్రమణ చేసి ప్రహరీ నిర్మాణం చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే నోకారపు రామకృష్ణ అనే వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగి కత్తి తీసి బెదిరించాడు. అతడిని ఫిల్మ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం చేసావు? రోడ్డు మీద నీ సైట్ ఇది, నీ సైట్ ఇది. ఏం చేసావు? తిరుమలలో రాయల్ సారంగి హోటల్ నిర్వహణ విషయంలో టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హోటల్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల నిర్వహించిన పాలక మండలి సమావేశంలో రాయల్ సారంగి హోటల్ రెన్యూవల్కు సంబంధించి దాఖలైన విజ్ఞప్తిని సభ్యులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం హోటల్ను మూసివేయాలంటూ రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. ఈ విషయంపై హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున మూసివేయడం సబబు కాదని హోటల్ నిర్వాహకులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా హైకోర్టు 3 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ఇప్పటికే ఈ హోటల్ కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పలువురు హోటల్ నిర్వాహకులు బిడ్లు దాఖలు చేశారు. ఈ నెల 28న టెండర్ బాక్సులు తెరవనున్నట్లు టీటీడీ పాలక మండలి తెలిపింది.
వికారాబాద్ జిల్లా కేవీఎం వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న జానకి అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన వద్ద ఉన్న తలకు పెట్టుకునే పేను మందు తాగింది. గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో ఉండడం ఇష్టం లేక పేను మందు తాగి ఉండవచ్చనే సమాచారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 5 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా నారాయణ స్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక స్థలం రిజిస్ట్రేషన్ కోసం 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం నారాయణ స్వామి నివాసంలో నిన్న సాయంత్రం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. అనంతరం నిందితుడిని కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకొచ్చి పంచనామా నిర్వహించారు. ఈ దాడుల్లో లంచం, నగదు, ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు. నిర్మల్ జిల్లా బైంసా రాహుల్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 90 బైకులు, ఒక ఆటోను సీజ్ చేశారు. ప్రజలకు భద్రతా భరోసా కల్పించేందుకే పోలీసులు కార్డన్ సెర్చ్ నిరంతరంగా చేపడుతున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అనుమానిత వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ కోరారు. ఈరోజు రాహుల్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మన వాళ్ళు మార్నింగ్ 5:30 నుండి ఇక్కడ 80 బైక్స్, 1 కార్, 1 3 వీలర్ సీజ్ చేయడం జరిగింది. చాలా రోజు నుండి ఇక్కడ కొన్ని దొంగతనం జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ జస్ట్ హైవే పక్కన కారణం ఇక్కడ ఎక్కువ దొంగతనం జరగడానికి అవకాశం ఉంది. ఈరోజు మేము అందరికీ ఒకటి రిక్వెస్ట్ పెట్టాము, సీసీటీవీ పెట్టడానికి. ఈరోజు మార్నింగ్ ఒక చుంచూన్ విలేజ్లో ఒక దొంగతనం అయింది. 1 గంట లోపల మేము డిటెక్ట్ చేసాము కేసు. ఎందుకంటే అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉన్నాయి, దాంట్లో చూసి మనకు అక్యూజ్ వాడు దొరికారు. అదేలాగా ఇది చాలా పెద్ద 2.5 కిలోమీటర్స్ స్ట్రెచ్లో ఒక 2 కెమెరాలు ఉన్నాయి. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో ఏం కెమెరా లేవు, గల్లీలో ఏం కెమెరా లేవు. సో ఎక్కువ దొంగతనం జరిగిన కారణం మన వాళ్ళు మాట్లాడి కెమెరా పెట్టడానికి వాళ్ళకి కన్విన్స్ చేశారు. దీంతో పాటు ఇక్కడ 24 అవర్స్ 4 కానిస్టేబుల్స్ 24 అవర్స్ కోసం 24